ఉత్తరప్రదేశ్లో అనేక జంటలకు ఒకేసారి వివాహాలు జరిపించారు. ఇందులో కుల మతాల ప్రస్తావన లేదు. అంతేకాదు కొత్త జంటలకు ఉచితంగా ఇంటికి సంబంధించిన సామాగ్రి అందజేశారు. కాగా ఈ సామూహిక వివాహాలు చూడటానికి భారీ సంఖ్యలో స్థానికులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సామూహిక వివాహాల కార్యక్రమం కింద ఉత్తరప్రదేశ్లో 648 జంటలకు వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారికి అన్ని సౌకర్యాలు కల్పించారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులొచ్చి వారిని ఆశీర్వదించారు. అలీఘర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సామాజిక సంస్థలు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు, సామాజిక సామరస్యాన్ని పెంపొందించేందుకు ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ యోజన కింద సామూహిక వివాహాలను ప్రోత్సహిస్తోంది. ఈ పథకం ద్వారా ఒక్కో జంటకు 1 లక్ష వరకు ఆర్థిక సహాయం, వివాహ వస్తువులు నేరుగా బ్యాంక్ ఖాతాలో నగదు బదిలీతో పాటు భారీ ఏర్పాట్లు కల్పిస్తారు. ఈ పథకం ద్వారా హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ వర్గాల వారు ఒకే వేదికపై వివాహం చేసుకుంటారు. పేద కుటుంబాలకు, వితంతువులకు, విడాకులు తీసుకున్న మహిళలకు ఈ పథకం పెద్ద ఊరట కలిగించింది. ఒకే మండపంలో వివిధ మతాలకు చెందిన జంటల వివాహాలు జరపడం ద్వారా వారిలో సోదర భావాన్ని పెంపొందిస్తున్నారు. बहुत बढ़िया बढ़िया अच्छा उनके लिए बहुत बहुत धन्यवाद योगी जी के लिए बहुत बहुत धन्यवाद। ताला नगरी पे आई हूँ। यहाँ पे हिंदू और मुस्लिमों का एक छत के नीचे विवाह हुआ है। खाने का इंतजाम बहुत अच्छा हुआ है। हम मुख्यमंत्री के द्वारा हुआ है, योगी आदित्यनाथ के द्वारा हुआ है। बहुत बहुत धन्यवाद। नौशीना में मेरा बयान के साथ निकाह हुआ है, 85 लोगों के साथ, और रसगुल्ला समय बहुत धन्यवाद। बहुत बढ़िया हुआ योगी जी की नहीं है, बहुत बढ़िया। आज मुख्यमंत्री सामूहिक विवाह योजना अंतर्गत कुल 648 जोड़े हैं जिनका रजिस्ट्रेशन हुआ, जिन्होंने विवाह या निकाह के कार्यक्रम में प्रतिभाग किया। कुल 121 थे जिनका निकाह हुआ है, शेष सभी का विवाह हुआ है। और इनके लिए जो इस योजना के अंतर्गत 60,000 रुपये देने का प्रावधान आने वाले दिनों में कर दिए जाएंगे। 25,000 रुपये का सामान व्यवस्थित करना था वो सारे कर दिए गया है। क्योंकि आज बारिश हो रहा था तो इनको ये भी सलाह दिया गया है कि अगर आपको ले जाने ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అట్టడుగు వర్గాల వారికి, దళితులు, ఓబీసీ మైనార్టీలకు సామాజిక భద్రతను, ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.